బాబు గారి పీఆర్ టీం చాలా బాగుంది. పబ్లిక్ రిలేషన్స్ టీం పర్ఫెక్ట్‌గా ఆయన్ని నేను గతంలో ఒకసారి నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి గతంలో జగన్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఈ సంక్షేమ పథకాలు ఇచ్చాక మధ్యలో ఒకసారి జనం దగ్గరికి ఆకస్మికంగా వెళ్ళాలా, ఈ కాన్వాయ్ ఇదంతా లేకుండా ఆగి వాళ్ళతో మాట్లాడితే అక్కడ మంచి చెడు తెలుస్తుంది. పాదయాత్ర సందర్భంలో అట్లా తిరిగినప్పుడు ఇట్లా ఇప్పుడు అయిపోయాక ఈ పథకాల ప్రయోజనం ఏంటి, లేదా వాటి వల్ల నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందని తెలుసుకుంటే బాగుంటుంది అన్నది నేను 100 సార్లు ప్రస్తావించాను. బట్ వాళ్ళకి అట్లాంటి ఉద్దేశం లేదు కాబట్టి నడిచిపోయింది. ఇప్పుడు చంద్రబాబు గారికి సంబంధించి మాత్రం అది సిన్సియర్గా చేస్తున్నారు. పలువురితో మధ్యలో అకస్మాత్తుగా దిగుతారు బాబు గారు. ఒక షాప్లోకి వెళ్తారు, వాళ్ళతో మాట్లాడతారు, లేదా ఒక ఇంట్లోకి వెళ్తారు, వాళ్ళతో మాట్లాడతారు. ఉన్నట్టుండి వచ్చే చంద్రబాబు గారిని చూసినప్పుడు ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదిగో ఇట్లాగా బాబు గారికి సంబంధించి, అట్లాగే ఇదిగో చూడండి ఇట్లాగా బాబు గారికి సంబంధించి ఇది చక్కటి పీఆర్ టీం. ఇక్కడ మామూలుగా అయితే జనం ఎగబడుతుంది, సీఎం వస్తే జనం ఎగబడకుండా అట్లా ఖాళీగా ఉంటుందా, ఇక్కడ ఎగబడకుండా ఉందంటే పీఆర్ టీం మెరుపు విధానంలో తీసుకువెళ్ళడం అనమాట. అక్కడ పొన్నేకల్లు దగ్గర నవీన్ ఇంటిని పరిశీలించారు చంద్రబాబు. కిరాణా దుకాణం నడుపుతున్నటువంటి బుర్రా చిన్నమ్మాయిని పలకరించారు. అట్లాగే మెకానిక్ ప్రవీణ్ దుకాణంలో టూల్ కిట్ని పరిశీలించారు. పిల్లల్ని ఆప్యాయంగా పలకరించారు. ఇట్లాగా అంటే ఒక మాస్ ఇమేజ్ క్రియేట్ కావాలంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి సామాన్యులతో మమేకమవుతారు అన్నటువంటిది ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఈ విషయంలో పీఆర్ టీంని అభినందించాలి.